महादेव शंभू शतद्रये जपाभिषेके विनियोगः एका गायत्री छन्दः विश्वानुष्टुभः मैत्रयः सप्तानुष्टोभ्यो देवद्वे जगत्यो विग्रहोत्रात्मने अग्निष्टाभ्यार्मः दर्शपूर्णमासात्मने दर्जनेभ्यार्मः चातुर्मास्यात्मने मध्यमाभ्यार्मः निरोढमस्मन्दात्मने अनाभ्यार्मः ज्योतिष्ठात्मने कृष्णिकाभ्यार्मः చెప్పండి ఆయన ఈ దేవాలయ అభివృద్ధి గురించి దీనికి ఎండోమెంట్స్ వచ్చిన సహాయం గురించి ఒకసారి మేము ఇప్పుడు ముంగణ మునిఖండ అగ్రహారంలో పార్వతీ శ్రీ ఉమామల్లేశ్వర స్వామి మరియు పార్వతీ రాజేశ్వర స్వామి వారి దేవాలయాల అభివృద్ధికి మన సిజిఎఫ్ గ్రాంట్ కింద మన సుసాల శ్రీనివాస్ గారు చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ దీనికి 20 లక్షల రూపాయల గ్రాంటు మంజూరు చేయించారు. ఈ 2 శివాలయాలకి మ్యాచింగ్ గ్రాంట్ కూడా చాలా తగ్గించి చేయడంలో కృతకృత్యులయ్యి మాకు సహకారం చేశారు ఈ గ్రామస్తులకి. ఈ గ్రామస్తులు అయినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2 ఏంటంటే టైల్స్ వేయించడం, ఈ దేవాలయానికి టైల్స్ వేయించడం, అలాగే రంగులు వేయించడం, ఒక గోడ బ్రహ్మాండమైనటువంటి పెద్ద 40-50 గజాల గోడ కట్టించడం, అలాగే తర్వాత బాత్రూమ్లు కట్టించడం, ఇవన్నీ చేశారు. ఇంకా తలుపులు ఒకటి బిగించాలి, కాంట్రాక్టులు బిగిస్తారు. అందుకోసం ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో మన సుసల శ్రీనివాస్ గారు చాలా చక్కగా గ్రామస్తులకి, ఈ గ్రామానికి, శివాలయాలకి సహకరించారు. దీనికి ఎంతో దేవాలయానికి శోభ చేకూరింది, అభివృద్ధి జరిగింది. అలాగే ఈరోజు శివరాత్రి, మహాశివరాత్రి, జన్మానికో శివరాత్రి తలుచుకుంటున్నారు. మొత్తం గ్రామస్తులందరూ వచ్చి మేమంతా ఏర్పాటు చేసాం. దీపాలకి ఏర్పాటు చేసాం. కర్రలు రాట్ల పాతి దీపాలు ప్రమిదలు పెట్టి ఆ దీపాలకి మేము ప్రిపరేషన్ చేస్తే వాళ్ళు నూనె పోసి ఉత్తరం వేసి వెలిగించారు. దీపాలు పెట్టడం అయింది. పూర్తిగా గ్రామం అంతా నుంచి 2 వీధులు కూడా పూర్తి శోభ వచ్చింది. శ్రీనివాస్ గారిని మా గ్రామస్తుల తరపున విజయవాడ వెళ్ళి మేము, అలాగే సుసల శ్రీనివాస్ గారు చీఫ్ ఇంజనీర్ గారు సుసల శ్రీనివాస్ గారు వారి తల్లిదండ్రులని మేము విజయవాడ వెళ్ళి ముంగడ గ్రామస్తుల్ని వెంటనే వారిని ఇక్కడికి కేకేసాం. మేము కనీసం వాళ్ళకి మేము ఒకసారి కృతజ్ఞతా భావంగా తెలియచేద్దామని. వారు రాలేదు, అంటే రావడం కుదరలేదు, వాళ్ళ తండ్రి గారికి కొంచెం అనారోగ్యం చేత. అందుకోసం మేము గ్రామస్తులే వెళ్ళి వారికి చిరు సత్కారం చేసి వారిని వాళ్ళ గ్రామ పూర్వకంగా మేము విజయ్ కుమార్ గారు జగ్గులు గారు మేము గ్రామస్తుల ముందుగా ముఖ్యంగా ఋగ్వేద సభ కమిటీ నిర్వాహకులు గోదావరి సుబ్బారావు గారు, శ్రీనివాస్, అలాగే గౌరవ వామేశ్వర అంటే నేను తర్వాత అలాగే జగ్గులు, తర్వాత విజయ్ కుమారు, మేము 5 వెళ్ళి గ్రామస్తుల తరపునే మేము కృతజ్ఞతాపూర్వకంగా వారి దంపతుల్ని, చీఫ్ ఇంజనీర్గా పనిచేసి వారి దంపతుల్ని, అలాగే వారి తల్లిదండ్రుల్ని చిరు సత్కారం చేసి సన్మానం చేయడం జరిగింది. కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా చక్కగా అభివృద్ధి జరిగాయి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. గ్రామస్తులకి, ఇది విన్న వారికి అందరికీ, భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా చక్కగా ఈ 2-3 వీధులు దీపాలు చక్కగా రాటలు పాతి, దీపాలు మామూలుగా ఈ ప్రమిదలు పెట్టి ఒత్తులు వేసి రాటలు పాతి అంత చక్కగా చేసాం. దానికి దీపాలు వెలిగిస్తున్నారు భక్తులు. మొత్తం గ్రామస్తులు అందరూ, భక్తులందరూ వచ్చి దీపాలు వెలిగిస్తున్నారు. చాలా చక్కగా శోభ చేకూరింది. తర్వాత కార్యక్రమం మీరు చూసి ఆనందించండి. చాలా సంతోషం. రండి, మీ ఇష్టం రండి. మీకు ఎన్ని కప్తాను చెప్తాం రండి. మెయిన్ పార్ట్ అయిపోయింది, వాడు మొదలెట్టే లోపల తీసేసాం వీధులు. ఓకే రండి, ఇలా రౌండ్ వెళ్ళిపోతాం. సదా శివలింగం అనంత మహామణి భూషితలింగం
గ్రామస్తులు లింగాష్టకం చదువుతున్నారు. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి వచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం కదలోపరివేష్టితలింగం సముద్భవకారణలింగం సదరిద్రవినాశలింగం ప్రణమామి సదా శివలింగం వరపూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పదం పరమాత్మకలింగం ప్రణమామి సదా శివలింగం లింగాష్టకం శివలోకమవాప్నోతి శివేన ప్రమోదతే. లింగోద్భవ కాల అభిషేకం జరుగుతోంది. 2 అవుట్లు అయ్యాయి, 3, 4 అవుట్లు జరుగుతుంది. తీసేస్తాం.
Chẳng gì đấy.